వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కేజీఎఫ్ఎం స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో ఓ సినిమా రానున్న సంగతి ఇప్పటికే తెలిసింది. అయితే ఈ సినిమా ఎలా ఉండబోతుంది? యాక్షనా, కామెడీనా, ప్రేమ కథనా అనే ప్రశ్నలు ఎన్నో ఉన్నాయి. కాగా ఎట్టకేలకు దీనికి తాజాగా ఓ సమాధానం దొరికింది. దర్శకుడు ప్రశాంత్ నీల్ అసలు విషయాన్ని సుత్తి లేకుండా సూటిగా చెప్పాడు. అసలు ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ ప్రాజెక్టు సెట్స్ పైకి వెళ్లకుండానే జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబోలో రూపొందబోయే పాన్ ఇండియా మూవీ మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. దేవర విజయాన్ని అందుకున్న ఎన్టీఆర్ ఆ తర్వాత బాలీవుడ్ లెవెల్ వార్ 2 పూర్తి చేసుకున్న పనిలో పడ్డారు. ఇక తారక్ జనవరి లేదా ఫిబ్రవరి నుంచి నీల్ సెట్స్ లో అడుగు పెట్టబోతున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో ప్లాన్ చేసుకున్న ఈ సినిమా విడుదలని 2026 జనవరికి ప్రకటించారు. అప్పటికి మాట మీద ఉంటారా అంటే పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది. కానీ తాజాగా దీనికి సంబంధించిన ఒక కీలక అప్డేట్ వచ్చింది. ఏ జనరల్ దాని గురించి కొంచెం సస్పెన్స్ వీడింది. అప్పట్లో ప్రశాంత్ నీల్ మైథాలజీ బ్యాక్ డ్రాప్ లో ఓ సినిమా చేయాలని అనుకున్నాడు. అది ఎన్టీఆర్ హీరోగా చేయబోయే సినిమా కోసమేనా అనే ప్రశ్న ఓ ఇంటర్వ్యూలో ప్రశాంత్ నీల్ కు ఎదురైంది. అప్పుడు ప్రశాంత్ నీల్ ఇలా సమాధానం ఇచ్చారు. అది మైథాలజీ బ్యాక్ డ్రాప్ కాదు, ఎన్టీఆర్ హీరోగా చేయబోయేది పీరియడ్ కి బ్యాక్ డ్రాప్ లో ఉంటుంది అని చెప్పాడు. అయితే సినిమా షూటింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుందనే విషయాన్ని మాత్రం గంటికొట్ట రహస్యంగా ఉంచారు. ఇదిలా ఉంటే సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ మొదటి యానివర్సరీ పూర్తి చేసుకున్న సందర్భంగా నీల్ ఇచ్చిన స్పెషల్ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ ప్రాజెక్టు ప్రస్తావన వచ్చింది. ఎన్టీఆర్ బాలీవుడ్ మూవీ వార్ 2 షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఆ చిత్ర షూటింగ్ పూర్తయిన తర్వాత ప్రశాంత్ నీల్ మూవీ సెట్స్ పైకి వచ్చే అవకాశం ఉంది. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మించనున్నారు. ఇక ఈ చిత్రానికి డ్రాగన్ అనే టైటిల్ ప్రచారం ఉంది. సలార్ తరహాలో ఒక పెద్ద వరల్డ్ బిల్డింగ్ యాక్షన్ డ్రామాని చూడవచ్చన్నమాట. ఇంతకన్నా విశేషాలు పంచుకోలేదు, కానీ ఇది చెబుతున్నప్పుడు నీల్ కాన్ఫిడెన్స్ బాగా కనిపించింది. కాస్టింగ్ ఇంకా అధికారికంగా ప్రకటించకపోయినా హీరోయిన్గా రుక్మిణి వసంత్ లాక్ కావడం దాదాపు టైం చూసుకుని అఫీషియల్ చేస్తారనే సమాచారం. మరి సలార్ 2 శౌర్యంగా పర్వం ఎప్పుడు ఉంటుందనే డెడ్ లైన్ ప్రశాంత్ నీల్ చెప్పకపోయినా మొదటి భాగంలో వదిలేసిన ఎన్నో ప్రశ్నలకు ఊహించని సమాధానాలు దొరుకుతాయని అంటున్నారు. ఎంత లేదన్నా జూనియర్ ఎన్టీఆర్ సినిమాకు సుమారు ఏడాది పట్టేలా ఉంది కాబట్టి అప్పటిదాకా వెయిట్ చేయాల్సిందే. ఇలాంటి పవర్ హౌస్ని కేజీఎఫ్ దర్శకుడు ఏ రేంజ్లో చూపిస్తాడనే ఆసక్తి అభిమానుల్లోనే కాగా సామాన్య ప్రేక్షకుల్లోనూ విపరీతంగా ఉంది. కంటెంట్ సరిగా కుదిరితే మాత్రం రికార్డులు బద్దలు కావడం ఖాయమే.